Dear viewers, good evening to all of you. Today I would like to deal with types of adjectives. All the adjectives in English language are divided into several types depending upon their use or depending upon their function. వాటి ఉపయోగాన్ని బట్టి, వాటి ప్రయోజనాలను బట్టి, ఫంక్షన్స్ బట్టి యాడ్జెక్టివ్స్ ని, ఈ డిస్క్రైబింగ్ వర్డ్స్ ని అనేక రకాలుగా చేశారు. 8-9 రకాలుగా చేశారు. ఇప్పుడు జస్ట్ ఒక బర్డ్స్ ఐ వ్యూ ఇస్తున్నా నేను. యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ అంటే క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్స్ క్వాలిటీని, కైండ్ని తెలియజేస్తాయి. యాడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీ క్వాంటిటీని తెలియజేస్తుంది, పరిమాణాత్మకం. ఆ మొదటిది గుణాత్మకం, ఇది పరిమాణాత్మకం. మూడోది యాడ్జెక్టివ్స్ ఆర్ నంబర్, న్యూమరల్ యాడ్జెక్టివ్, సంఖ్యాత్మక విశేషణం, సంఖ్యలను తెలియజేస్తుంది. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, సూచనాత్మక విశేషణం, ఫలానా అని చెప్పద్ది, విచ్ పర్సన్ ఆర్ థింగ్ అనేది చెప్పదు. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అంటే ఇండివిజువల్ గా మాట్లాడుతూ ఉంటుంది. రెఫర్ టు ఇండివిజువల్ పర్సన్స్ ఆర్ థింగ్స్ అంటారు. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్. తర్వాత ఇంటరాక్టివ్ యాడ్జెక్టివ్స్, వాట్, విచ్, హూజుకి తర్వాత నౌన్లు కనుక వస్తే ఇవి ఇంటరాక్టివ్ యాడ్జెక్టివ్స్ అయిపోతాయి. నౌన్లు రాలేదనుకోండి ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అవుతాయి. పక్కన నౌన్ వస్తే మాత్రం ఈ విధంగా యాడ్జెక్టివ్స్ అయిపోతాయి. ప్రశ్నలు వేయటానికి ఉపయోగిస్తారు. తర్వాత పొసెసివ్ యాడ్జెక్టివ్, ఓనర్షిప్ ని తెలియజేస్తుంది, యొక్క అని అర్థం ఉంటుంది. చూడండి, మై నా యొక్క, అవర్ మా యొక్క, యువర్ మీ యొక్క, మీ యొక్క, హీస్ అతని యొక్క, హర్ ఇట్స్ అట్లా, దేర్. తర్వాత నౌన్ వస్తుంది అన్నమాట. ఇవి ప్రొనౌన్లు అయినప్పటికీ తర్వాత నౌన్ వస్తుంది కాబట్టి వీటిని పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అని లేక ప్రొనామినల్ యాడ్జెక్టివ్స్ అని కూడా అంటారు. ఇవి జస్ట్ ఒక ఐడియా ఇవ్వటాన్ని మాత్రమే చెప్పాను నేను. తర్వాత ఇండివిజువల్ గా మళ్ళీ నేను డీల్ చేసుకుంటూ వస్తాను అనమాట. ఎన్ని ఉన్నాయనేది ఒక ఐడియా ఇచ్చిన అంతే నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బీయింగ్ విత్ మీ.